హలో అండి, వెల్కమ్ టు కళ్యాణి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి డిఫరెంట్గా చికెన్ ఫ్రైను తయారు చేసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అయితే వాటర్ లేకుండా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 2 స్పూన్లు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ అలాంటివి ఏవి వాడట్లేదు. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను గరం మసాలా, 1 స్పూను సోయా సాసు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో హీట్ ఎక్కినాక మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అయితే ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇవి తీసి పక్కన పెట్టుకొని బాండీలో ఆయిల్ పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత గ్యాస్ కట్టేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ సోయా సాసు, 1 స్పూను టమోటా సాస్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఈ తాలింపులో వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇదేనండి.